నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, టెరో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్పిరిచువల్ హీలర్ మన వనజ రామిసిటీ అక్క. నమస్తే అక్క. అక్క, మన వీడియోస్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చూస్తున్నాం. చాలామంది డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులో ఎక్కువగా అడుగుతున్నారు అక్క హెయిర్ ఫాల్ సమస్య. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంది. ఎంతమంది అడుగుతున్నారు, ప్లీజ్ వనజక్కతో ఈ వీడియో చేయించండి, ఈ వీడియో కావాలి అని. సో హెయిర్ ఫాల్, హెయిర్ డ్రైగా అయిపోతుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది, చాలా చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వస్తుంది. సో ఇలా హెయిర్కి సంబంధించి రకరకాల సమస్యలు. అది అంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ఉంటే హెయిర్ బాగుంటుంది, హెయిర్ కోసం ఏం ఫుడ్ తినాలి? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, నీకు కూడా హెయిర్ ఫాల్ ఉందా? చాలా అక్క, అసలు మొత్తం హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ నాది. డ్రై హెయిర్. ఓకే, ఇప్పుడు నేను నిన్నే ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే ఓకే, ఒకప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళు, ఒక కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళు. అప్పుడు ఎలా ఉండేది హెయిర్ కేర్, ఎట్లా ఉండేది పాతకాలంలో? పాతకాలంలో చక్కగా హెయిర్కి ఆయిల్ పెట్టేవారు రెగ్యులర్గా. నువ్వు పెట్టుకుంటున్నావా? నెక్స్ట్ ఓకే, హెయిర్ వాష్ వీక్లీ వన్స్ 2-3 టైమ్స్ చేసేవారు. అండ్ కుంకుడుకాయ రసంతో చేసేవారు, లేదా సిక్కకాయతో చేసుకునేవారు. అంతే హెయిర్ కేర్. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే, ఒకటి మేజర్లీ నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు ఈ స్టైలింగ్స్ ఎక్కువైపోయి. ఓకే, హెయిర్ ఫాల్, అయ్యో హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పిన వాళ్ళందరూ వాళ్ళకి హెయిర్కి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అన్నది ఒక్కసారి రివర్స్ అనాలిసిస్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, రివర్స్ అనాలిసిస్ అంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళుకుంటూ చూస్తే మనకి దాని రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. ఆ రూట్ కాజ్ అనాలిసిస్ మనం చేసుకున్నట్టయితే మనకి జుట్టు ఎందుకు ఊడిపోతున్నది, జుట్టు ఎందుకు డ్రై అయిపోయింది, జుట్టు గ్రే హెయిర్ ఎందుకు వచ్చేస్తుంది తొందరగా, ఈ మేజర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామందికి ఈ ఫ్రంట్లో ఎక్కువ హెయిర్ లాస్ అయిపోతుంది, తొందరగా హెయిర్ లాస్ అయిపోవడం ఈ స్కాల్ప్ మీద. ఓకే, దీనికి కారణాలు అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు మనం అంటే అడ్వాన్స్డ్ కల్చరు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఆఫీసెస్కి, కాలేజెస్కి వెళ్తున్నాం, బాగా మనం అందంగా కనపడాలి అన్న ఒక ఆప్షన్ పెట్టుకొని మనం ఆయిలింగ్ అది పెట్టుకోం. ఇప్పుడు తలకి నూనె పెట్టుకోవడము, ఎందుకంటే బయటికి వెళ్తాం కాబట్టి మన ప్రొఫెషన్ డిమాండ్స్ టు బీ యూనో బాగా కనపడాలి కాబట్టి, జిడ్డు కారుతూ వెళ్ళలేం కాబట్టి మన హెయిర్ వాషెస్ అవి చేసుకొని వెళ్తాం. సింపుల్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ న్యాచురల్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ ఏదన్నా, షాంపూ, కెమికల్స్ కాకుండా మీరు యూస్ చేసేది ఏంటి, కుంకుడుకాయలు కానీ శీకాకాయ ఇలాంటివి యూస్ చేస్తే మీ జుట్టుకి కొంచెం నరిష్మెంట్ ఉంటుంది. అది కెమికల్ కాదు కాబట్టి మీ జుట్టుని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా పనిచేసేది ఇవి. ఓకే అక్క, ఇక్కడ మీరు ఇంతకుముందు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, నా హెయిర్కి కుంకుడుకాయ అసలు సెట్ కాదు అక్క. ఎందుకు, అది పెట్టినప్పుడు నాది ఆల్రెడీ రఫ్ హెయిర్ కదా, ఇంకా చాలా రఫ్గా అయిపోతుంది. ఎందుకు రఫ్ అవుతుందంటే, కుంకుడుకాయ ఎప్పుడు పెట్టుకున్నా మనం ఆయిల్ పెట్టుకొని కుంకుడుకాయతోటి స్నానం చేయాలి. ఆయిల్ మసాజ్ ఈజ్ మస్ట్. ఓకే, ఓకేనా. పాతకాలాల్లో ఇప్పుడు కూడా పాతకాలం ఏం లేదు. ఇప్పుడు నేను చేసే హెయిర్ కేర్ ఏంటంటే రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్. ఓకే, కంప్లీట్గా ఆయిల్ అంటే చక్కగా ఏదో పైన అలా రాసేయడం కాదు. ఆయిల్ మసాజ్ అంటే ఆయిల్ ప్రాపర్గా ఆయిల్ ఉండాలి నేను తలకి ఎవ్రీడే. ఇప్పుడు డైలీ తలస్నానం చేస్తాను, తప్పదు. కొన్ని ఇళ్లలో ఏంటంటే పూజల వల్లగా ఏదైనా అనుకోవచ్చు, ఎవ్రీడే. లేకపోతే వీక్లీ థ్రైస్ అయినా బాగా హెయిర్కి మంచిగా ఆయిల్, చక్కటి ఆయిల్. ఓకే, నీకు ఆయిల్లో ఆప్షన్స్ చెప్తాను చూడు. ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుంది అనుకుంటున్నారో ప్యూర్ కోకోనట్ ఆయిల్, బయట ఏది పడితే అది అమ్మేస్తున్నారు. అది కాకుండా మీరు ప్యూర్గా, అంటే మీరు ఒకవేళ మీరు కొబ్బరికాయలతో ఆడించి చక్కగా ఏదైనా గానుకి వెళ్ళి చక్కగా ఆడిస్తే కనుక ఆ ఆయిల్, దాంట్లో కొంచెం ఆముదం కలపండి, కొంచెం ఆలివ్ ఆయిల్ కలపండి. ఓకేనా, ఇది ఒక ఆప్షన్. ఆముదం ఇష్టం లేదు, బాగా జిడ్డు వాసన అని అంటారు అంటే కనుక మీరు కొబ్బరి నూనె 50%, అదే 1 గ్లాస్ ఆఫ్ కొబ్బరి నూనె అయితే కనుక 1 గ్లాస్ ఆఫ్ బాదం ఆయిల్, 1 గ్లాస్ ఆఫ్ ఆలివ్ ఆయిల్, ఈ 3 కలిపి మీరు చక్కగా హెయిర్ మసాజ్ చేసుకోండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేసుకొని అప్పుడు నెక్స్ట్ డే కుంకుడుకాయ ఎప్పుడు నువ్వు డ్రైగా ఉంటుంది, ఆటోమేటిక్గా కుంకుడుకాయ డ్రై చేస్తుంది హెయిర్ని. కాకపోతే నీ జుట్టుకు కావాల్సిన నరిష్మెంట్, ఆయిల్ నరిష్మెంట్ ఉన్నప్పుడు నీకు ఎందుకు డ్రై అవుతుంది, అవ్వదు. ఓకేనా. సో షాంపూ చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే టైం కన్స్టెంట్ కాబట్టి అలాగా వదిలిపోతుంది జిడ్డు అని షాంపూ యూస్ చేస్తాం. ఒకవేళ కుంకుడుకాయలు వాడలేము, శీకాకాయ వాడలేము అని ఏదైనా ఒకటే బ్రాండ్ షాంపూ యూస్ చేయండి.
కంటిన్యూస్గా ఊరికే ఇస్తాం. అంటే మన మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ఇది వాడితే మీకు డాండ్రఫ్ రాదు, ఇది వాడితే జుట్టు పెరుగుతుంది, అట్లా ఏం ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు తినే ఫుడ్లో మెయిన్గా మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే వారానికి 2 సార్లు అట్లీస్ట్ మునగాకు తినాలి. ఓకే, మునగాకు ఎంత తింటే అంత జుట్టు అంత బాగా పెరుగుతుంది మీకు. ఓకే, 2 times 3 times మీ ఇష్టం, మీరు యూస్ చేయండి. మునగాకు ఆకుకూరలు అంటారు ఎక్కువగా, కానీ మునగాకులో ఉండే పోషక విలువలు వేరే దేంట్లో ఉండవు అనమాట. అది అందులో ప్రతిదీ మీకు కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఏ, బి, సి అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మునగాకు రెగ్యులర్గా దొరకదు అన్నప్పుడు దాని పౌడర్స్ దొరుకుతాయి మంచి ఆర్గానిక్ షాప్స్లో. ఆ పౌడర్ని మీరు ఒక 1/2 glass వాటర్లో ఒక 1 spoon పౌడర్ కలిపి తాగండి. చేదుగా ఉన్నా తాగాలి, ఎవ్రీడే తాగండి కొన్ని రోజులు. చక్కగా మీ హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. ఇది కాకుండా ఏబీసీ జ్యూస్ అని మీరు వినే ఉంటారు. యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్. ఇది చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేయండి. చిన్నపిల్లలు అంటే ఒక యంగ్స్టర్స్కి ఇప్పుడు హెయిర్ కలరింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ రకరకాల జుట్టుకి రంగులు కలర్ ఫ్లాగ్స్ అవి ఇవి వాళ్ళ ఇష్టం అన్నీ చేసుకుని స్ట్రైట్నింగ్ ఏదో ట్రీట్మెంట్స్ అంటారు, ఇవన్నీ చేసుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ హెయిర్కి ఎంత కెమికల్కి వాడిపోయి మన జుట్టు ఇప్పుడున్న ఆడపిల్లల జుట్టు చూస్తే నాకు కొబ్బరి పీసే గుర్తొస్తుంది. నిజంగానే అసలు ఏమి ఆ జుట్టులో అందం ఉండదు, ఒక షైన్ ఉండదు. ఎందుకంటే ఆ జుట్టులో అసలు ఏ క్వాలిటీ ఉండదు హెయిర్లో కదా. అట్లా ఉన్నప్పుడు మనకి ఇంకేంటి ఆప్షన్ లేదు. ఇలా రకరకాల షాంపూలు అవి వాడేసి ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు మీరు ఇట్లాంటి ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించుకున్నా ఏం చేసినా మీరు రెగ్యులర్గా మీ హెయిర్కి ఆయిల్ పెట్టి మీరు ఇంటేక్ ఏదైతే ఉందో ఆ ఇంటేక్ మాత్రం బాగుండాలి. అవిసె గింజలతోటి లడ్డూలు చేయండి. ఎవరైనా యంగ్ పిల్లలు ఉన్న మదర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏం చేయండి, మీ పిల్లలకి వాళ్ళకి అవిసె గింజలతోటి లడ్డు తయారు చేసి డైలీ వాళ్ళకి ఒకటి ఇచ్చేయండి. దానివల్ల అయితే మీ హెయిర్ బంగారం ఎంత బాగా బ్యూటిఫుల్ హెయిర్ గ్రోత్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది మునగాకు వల్ల, ఫ్లాక్స్ సీడ్స్ వల్ల. ఓకే, హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది. అంటే ఎలా చేయాలక్క లడ్డు? అంటే దాన్ని ఫ్రై చేసి పౌడర్ చేసి బెల్లం పాకంలో వేసి వేసి చక్కగా దాన్ని లడ్డూలాగా చేయొచ్చు. చేసి అది తింటే మాత్రం చాలా వెరీ వెరీ ఇది. ఇంకొకటి ఏంటంటే కొబ్బరి పాలు ఉంటాయి కదా, కొబ్బరి పాలు హెయిర్కి వీక్లీ వన్స్ ఏదైనా అట్లా పెట్టుకుంటే, హెన్నా అవి పెడితే కూడా ఏమవుతుందంటే బాగా డ్రై అయిపోతుంది హెయిర్ డ్రై చేసుకుంటున్నారు కాబట్టి దానివల్ల కూడా మీ జుట్టు విపరీతంగా డ్రై అయిపోతుంది. సో ఇవన్నీ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నారు. అట్లా చేసినప్పుడు ఆయిల్ మసాజెస్ రెగ్యులర్గా, ఇంటేక్ ఒకటి బాగా ఎక్కువ ఇంటేక్, మీ ఫుడ్ ఎంత బాగా తింటే అంత ఇది. గ్రే హెయిర్కి రీజన్ పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. అది రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఏబీసీ జ్యూస్ ఉంది, అది అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ తాగితే ఏంటంటే మీ హెయిర్ ఫాల్ ఆగుతుంది, మీ గ్రేయింగ్ ఆగిపోతుంది తొందరగా. ఓకే, మరి అక్క వైట్ హెయిర్ చాలా మంది తొందరగా వస్తుంది కదా, వైట్ హెయిర్ రాకుండా కూడా ఇవన్నీ యూజ్ అవుతాయా? అవును, వైట్ హెయిర్ తొందరగా రాకుండా ఉండాలంటే ఆవదం ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే, అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇప్పుడు గ్రే హెయిర్ తొందరగా వచ్చేస్తుంది, 20-25 years పిల్లలకు కూడా వచ్చేస్తుంది. సో రెగ్యులర్గా మీరు ఆవదం కొబ్బరి నూనె కలిపి, ఆవదం ఒక్కటే రాకుండా నల్ల జీలకర్రది ఒక ఆయిల్ దొరుకుతుంది. ఓకే, బ్లాక్ జీరా ఆయిల్, అది మీకు దొరికితే మాత్రం తెచ్చుకొని అందరు ఇంట్లో పెట్టుకోవచ్చు. అది దానివల్ల చాలా బెనిఫిట్స్. అది మొత్తం బాడీ మసాజ్ చేసుకోవచ్చు, దాంతో హెయిర్కి కూడా రాసుకోవచ్చు. హెయిర్కి కూడా ఓకే. సో రెగ్యులర్గా కాకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎప్పుడన్నా మీకు హెయిర్ బాగా నరిష్మెంట్ కావాలి అన్నప్పుడు ఈ నల్ల జీలకర్ర ఒకటి వారానికి ఒకసారి యూస్ చేసేది, ఆవదం కొబ్బరి నూనె కలిపి. ఇంతకుముందు చెప్పిన బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వీక్లీ థ్రైస్. ఓకే, సో అది రెగ్యులర్గా రెగ్యులర్గా. ఓకేనా, మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయాల్సింది ఫ్రీక్వెంట్గా షాంపూస్ చేంజ్ చేయడం, ఇవన్నీ అవాయిడ్ చేసి ఏదైనా న్యాచురల్ ప్రోడక్ట్స్ తలకి పెట్టుకుంటే. ఇంకా మీకు సిల్కీ హెయిర్ కావాలి, బాగా స్ట్రైట్నింగ్. ఇప్పుడు కెరటిన్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కదా, సో అవసరం లేకుండా ఏమైనా ఉంటాయా? అవును, ఓకే. అవిసె గింజలతోటి యాక్చువల్గా ఒక జెల్ చేయొచ్చు మీరు. అవి నానబెట్టి నెక్స్ట్ డే బాగా నానబెట్టి వస్తే మీకు దాంట్లోంచి ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే ఓకే, అది మీరు హెయిర్కి పెట్టుకోవచ్చు. ఓకే, నైట్ నానబెట్టి మార్నింగ్. ఓకే, దాంట్లోంచి ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. అంటే మిక్సీ పట్టి పేస్ట్. ఆ రెసిపీస్ నేను వేరే వీడియోలో చెప్తాను. హెయిర్ సాఫ్ట్నెస్కి వేరే ఆ వీడియో వేరేగా చేద్దాం మనము. ఓకే, అవిసె గింజలతో తీసిన జెల్ ఒకటి చాలా మంచిది, అలోవెరా జెల్ ఒకటి చాలా బాగుంటుంది. ఇంకా మంచిది ఏంటంటే మందారం ఆకులు రుబ్బి దాన్ని తలకు పట్టించుకొని
పెట్టుకొని చూడండి మీరు. ఓకే, డెఫినెట్గా ఇది మరో వీడియోలో చేద్దాం అక్క. ఇవి డైరెక్ట్గా చేద్దాం, మనం చేసి చూపిద్దాం. ఓకే, సూపర్ అక్క. నిజంగా ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్, ఇవి ఫాలో అవి చక్కగా ఇంటేక్. మీరు తినాల్సిన బాదాం కానీ ఫ్రూట్స్ కానీ, ఎక్కువగా ఫ్రూట్స్ పళ్ళు అవి తింటే మీరు ఆటోమేటిక్గా జుట్టు రాలడం ఆగిపోతుంది. ఓకే, సూపర్ రెమెడీస్ అసలు నిజంగా హెయిర్ ఫాల్కి ఈజీగా చాలా 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 చక్కటి రెమెడీస్ అందించారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, అంటే రెగ్యులర్గా షాంపూ చేస్తున్నాం, చేయకూడదా, అయ్యో ఎలా ఎలా అని బాధపడాల్సిన అవసరం లేదు. అంటే చేయొచ్చు, బట్ దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ ప్రాసెస్లో చేయాలి, అసలు ఏం తినాలి, అసలు ఎలా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకుంటే మన హెయిర్ అందం బ్యూటిఫుల్గా ఎలా తయారవుతుంది అనేది చాలా క్లియర్గా ప్రతిదీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో మా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.